హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ నజా ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ రెసిపీ రాగి పిట్టు తయారు విధానాన్ని చూపించబోతున్నాను. అంతకుముందు మీరు కనుక న్యూ సబ్స్క్రైబర్ అయితే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను, వాచ్ చేసేయండి. ఓకే, చలో రాగి పిట్టు తయారు విధానాన్ని చూసేద్దామా మరి. లెట్స్ గో. ముందుగా రాగి పిండి 1 టీ గ్లాస్ ఆర్ 1 కప్ని తీసుకొని అందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేసేయండి. ఇలా చక్కగా రాగి పిండిని ముద్దలా వచ్చే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయ్యాక ఈ రాగి ముద్దను రొట్టెలాగా స్ప్రెడ్ చేసేయండి. ఇలా రొట్టెను 3 మినిట్స్ ఈ విధంగా 2 సైడ్స్ హీట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. వన్ మినిట్ తర్వాత ఈ రొట్టెను ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లోకి గ్రైండ్ చేసేయండి. మెయిన్ థింగ్, ఈజీగా ఫినిష్ అయిపోతుందండి. ఇలా ట్రై చేసి చూడండి. చాలామంది హ్యాండ్తో పీసెస్ చేస్తూ ఉంటారండి. అది కొద్దిగా లాంగ్ ప్రాసెస్ అనిపిస్తుంది నాకు. సో నేను ఇలా ట్రై చేశాను. టేస్ట్ కూడా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇందులోకి సరిపడినంత ఘీని యాడ్ చేసి బెల్లం 1 కప్ని యాడ్ చేసి మిక్స్ చేసేయండి. నేనైతే ఘీ 5 టేబుల్ స్పూన్స్ దాకా వేసానండి. ఇంకొద్దిగా టేస్ట్ మీకు కావాలనుకుంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా చిన్న చిన్న లడ్డూలాగా అయితే చేసేసుకోండి. ఈ ఒక్క లడ్డు పిల్లలు తిన్నా చాలండి. ఒక్కొక్కటి చాలా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. బలానికి బలం, చాలా రిచ్ ప్రోటీన్స్ ఉంటాయండి మెయిన్గా ఇందులో. అండ్ మెయిన్ థింగ్, చాలా ఈజీగా అయిపోద్దండి. ఇదండి ఇవాల్టి రెసిపీ, రాగి పిట్ సింపుల్ మెథడ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.